జూన్ 12 అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్. AK-171 బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి అయితే బయలుదేరింది 232 మంది ప్యాసింజర్స్తో. బయలుదేరిన 34 సెకండ్లోనే ప్రమాదానికి గురయ్యి 232 మంది చనిపోయారు. వారిలో కొంతమంది గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. రాజస్థాన్ బల్హోత్రాకు చెందిన ఖుష్బూ జనవరి 2025లో వివాహం చేసుకొని ఆమె భర్త లండన్లో ఉంటే తనను కలవడానికి, అక్కడే జీవితాన్ని గడపడానికి బయలుదేరింది. తను ఆఖరిగా ఎయిర్పోర్ట్లో తన తండ్రితో తీసుకున్న ఫోటో ఇదే తన ఆఖరి ఫోటో అవుతుందని ఆమెకు అప్పుడు తెలియదు. ఇదైతే చాలా బాధాకరమైన విషయము. అలాగే తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండాలని ప్లాన్ చేసుకొని పిల్లలు భర్త కలిసి లండన్ బయలుదేరారు. అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆ జంట ఎన్నో కలలు కనింది. కానీ ఆమె ఒకటి తెలిసే దేవుడు ఇంకోటి తెలిసినట్టు విమాన ప్రమాదంలో మొత్తం ఫ్యామిలీతో పాటు మొత్తం అంతా చనిపోయారు. అలాగే ఈ ప్రమాదంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు కూడా చనిపోయారు. ఆయన లైఫ్లో 12వ నెంబర్తో చాలా ముడిపడి ఉందనుకుంటాను. ఆయన ప్రతి బండి నెంబరు 12. ఆయన విమానంలో కూర్చోన్న సీట్ నెంబర్ కూడా 12వ నెంబర్లో కూర్చొని ఆయనైతే ప్రాణాలు పోయినాయి ఈ ప్రమాదంలో. అండ్ ఈ ప్రమాదంలో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి రమేష్ విశ్వకుమార్. ఈయన వయసు అయితే 38 సంవత్సరాలు. 11A సీట్లో కూర్చున్నాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందికి దూకేశాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అప్పుడు అతని చేతికి, ఛాతికి అండ్ అలాగే కాలికి గాయాలయ్యాయి. ఆయన చెప్పిన విషయం ఏమంటే తను ఎగ్జిట్ డోర్కి దగ్గరగా కూర్చోవడం వల్ల తన ప్రాణాలు కాపాడుకున్నామని. ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియని ప్రాణాలు, అంటే ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. అందుకే బతికినంతకాలం అందరం హ్యాపీగా బతుకుదాం అండ్ ఎవరిని కష్టపెట్టకుండా అందరితో సంతోషంగా ఉందాం. జై హింద్.